తెలంగాణలో తాము ఉద్యమకారులమని అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని అన్నారు విజయశాంతి. ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది అన్నారు. గతంలో కేసీఆర్ని ఓడించేందుకు బీజేపీ తనను ఆహ్వానించిందని, కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది అన్నారు విజయశాంతి. అందుకే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చేశాను అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐతో పాటుగా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు విజయశాంతి గారు ఉన్నారు. మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో పదవులను చూశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం ఎట్లా చూస్తున్నారు? మా రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారిణిగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మా సోనియా గాంధీ గారు ఇచ్చారు. సో ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం 2014 రావాలి మా కాంగ్రెస్. కానీ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి ఏ రకంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలో, ఏ రకంగా ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలో మా హైకమాండ్కి తెలుసు. ఆ విధంగా మాకు ప్రాధాన్యత ఇచ్చారు. 1.5 year అయింది ప్రభుత్వం ఏర్పడి. చాలా ప్రతిపక్షాలు చాలా స్ట్రైట్గా ఫైట్ చేస్తున్నాయి, చాలా ఫోర్స్గా ఫైట్ చేస్తున్నాయి. 1.5 yearగా మీరు కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఎందుకు సైలెంట్గా ఉండాలి? నేను చెప్తాను, కొంత క్లారిటీ ఇస్తాను మీకు. ఎన్నికలకు ముందు పనిచేశాను, ఎన్నికల తర్వాత ఎందుకు ఆ గ్యాప్ అని మీరు అంటున్నారు. ఒక ప్రోటోకాల్ అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బాధ్యత అన్నది ఉంటుంది. ఆ బాధ్యత ఇస్తే దానికి తగ్గట్టు మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు బయటకు వచ్చి మాకు ఏ బాధ్యత లేకుండా మా ఇష్టం వచ్చిన మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరన్నా గీత దాటితే సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఒక పద్ధతి ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ ఉద్దేశంతో మనసులో పెట్టుకుని నేనేం చేశానని ఒక సైలెంట్గా ఉందాం. ప్రభుత్వం మనకి ఎప్పుడు బాధ్యత ఇస్తుందో పని చేయాలని. ఇప్పుడు వాళ్ళు పని ఇవ్వకుండా నేను వెళ్ళి రోడ్డు మీద కూర్చుని నేను పని చేస్తాను చెప్పలేను కదండి. ఎవరికైనా ఒక స్టేచర్ ఉంది, ఒక గౌరవం ఉంటుంది. సో పార్టీకి నా సేవలు ఎప్పుడు ఉపయోగపడతాయో అప్పుడు నన్ను పిలుస్తారు, వారు నాకు ఇస్తారు. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారా? ఇది ఈ అభ్యర్థిత్వం ముందు కన్నా కానీ తర్వాత కానీ మాట్లాడారా? ఎట్లా ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నాతో గౌరవంగానే మాట్లాడతారు. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉంటే ఆయన నన్ను ఆహ్వానించి చక్కటి మాటలు మాట్లాడారు. సంస్కారం, గౌరవం. సో ఆయన డెఫినెట్గా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అది చెయ్యాలని ఆయనకి ఆలోచన వచ్చింది. బికాస్ ఇప్పుడు సమీకరణలు ఉంటాయి, ఎన్నో కొంతమంది వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటుందండి. ఆ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మనం ఒత్తిడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ అన్నట్టు పార్టీ తీసుకుంటుంది. ఎవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలో ఇస్తుంది. మీరు క్యాబినెట్లో ఉండబోతున్నారా? ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు, ఏకగ్రీవం అనేది లాంఛనం. క్యాబినెట్ పైన ఆశలు ఉన్నాయా? మీరు డైరెక్ట్గా హైకమాండ్తో కూడా టచ్లో ఉన్నారు? లేదండి, హైకమాండ్ టచ్లో ఉన్నారంటే నేను 14 నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నాను. అందరూ నాకు మేలు కోరిన వాళ్ళే. సోనియా గాంధీ గారు ఎప్పుడూ నాకు ప్రాధాన్యత ఇచ్చారు, రాహుల్ గారు ఇచ్చారు. ఇది కొత్త ఏం కాదు నాకు. మధ్యలోనే కేసీఆర్ దింపడం కోసం నేను బయటికి వెళ్ళడం జరిగింది తప్ప, ఎందుకంటే వాళ్ళు దింపుతానన్నారు బీజేపీ కాబట్టి నేను లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకాలం తెలంగాణ రావడం కోసం పరిగెత్తాను. దాని తర్వాత కేసీఆర్ కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సరే ఓకే చేస్తాడేమో అనుకుని చూస్తే ఆయన మొత్తం దోచుకుని అప్పు నేను నెత్తి మీద పెట్టాడు. సో దీన్ని ఆయన దింపితే బెటర్గా ఉంటుంది, ఈ రాష్ట్రం బతుకుతుంది అన్న దీంతో నేను ఆలోచించాను. రైట్ మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. తాను పార్టీ కోసం పనిచేసినందువల్లే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ ఈ పదవి తనకి ఇచ్చిందంటున్నారు విజయశాంతి. అట్లాగే రాబోయే కాలంలో కేసీఆర్ పైన యుద్ధం చేయడానికి తన వంతు పాత్రను పోషిస్తానంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ప్రభాకర్, TV9.